యమ్మీ యమ్మీ హంకర్డ్ అయితే రెడీ అయిపోయింది. ఈజీగా చేసుకోవచ్చు. కొన్ని ఐటమ్స్ తో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. లవ్ యూ ఆల్. హలో ఎవ్రీవన్, యమ్మీ యమ్మీ మ్యాంగో హంకర్ చేస్తున్నా. మ్యాంగో హంకర్ అంటే ఏంటంటే మనం పెరుగు మంచిగా ఇట్లా ఏదన్నా ఇట్లా నెట్ లేదనుకుంటే ఒక మంచి తెల్ల బట్ట తీసుకొని దాంట్లో వాటర్ మొత్తం పోయే వరకు ఒక ½ వదిలేసేయండి. వాటర్ పోతే ఇలా అవుతుంది, మనకు మంచిగా హంకట్ అవుతుంది. వాటర్ అనేది మొత్తం వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇదంతా మనం ఒక గిన్నెలో యాడ్ చేసుకుందాం. మనకి ఇలా వెన్న లెక్క అవుతుంది, ఎట్లయినా చాలా బాగుంటది. నేను ఇక్కడ 200 గ్రామ్ తీసుకున్నా. 200 గ్రామ్ పెరుగు తీసుకున్నా. 100 గ్రామ్ 50 గ్రామ్ వాటర్ వెళ్ళిపోతాయి. మనకు 150 గ్రామ్ మిగులుతుంది ఇది హంకర్. అండ్ వచ్చేసి దీనికి 2 మ్యాంగోస్ తీసుకుంటున్నా. మ్యాంగో హంకట్ కాబట్టి 2 మ్యాంగోస్ సరిపోతాయి మనకు. ఓకే, పీల్ చేసి పెట్టుకున్న పక్కన. ఇప్పుడు ఒక 4 టేబుల్ స్పూన్ షుగర్, చక్కెర అండ్ 2 ఇలాయచీలు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకుందాం మనము. ఇందులో వేసి హంకర్లో వేసి మంచిగా ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇలా కలపడం వల్ల మనకు వెన్నెలా అవుతుంది. ఇది మొత్తం మంచిగా కలపాలి. కలిపి ఇలానే పక్కన పెట్టేసి ఇప్పుడు మ్యాంగో మిక్సీ పట్టేసుకుందాం మనము. ఇది కొద్దిసేపు ఇలా నానని. ఇప్పుడు మ్యాంగో మంచిగా పీసెస్ చేసేసుకొని, స్వీట్ ఉన్న మ్యాంగో తీసుకోండి. ఆల్రెడీ మనకు పెరుగులో కొద్దిగా పులుపుదనం ఉంటది కాబట్టి స్వీట్ ఉన్న మ్యాంగో వల్ల టేస్ట్ చాలా బాగుంటది హంకర్. మనం రోటీకైనా, పూరీకైనా, నార్మల్ గా తినడానికైనా చాలా బాగుంటది. ట్రై చేయండి. పరాఠాకి ఇలా మొత్తం 2 మ్యాంగోలు మిక్సీ పట్టేసి, ఫస్ట్ మ్యాంగో మిక్సీ పడదాం. దాని తర్వాత మళ్ళీ హంకట్ వేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసి, పుల్ల మామిడి పండ్లు అయితే తీసుకోకండి, తీయటియే తీసుకోండి. ఇది మనం ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం. ఇలా ఒక్కసారి మిక్సీ పట్టుకున్నాం కదా, ఇలానే ఉండదు. ఇప్పుడు ఏదైతే మనం కలిపి పెట్టుకున్నామో హంకర్డ్, షుగర్, ఇలాంచి దీనిలో వేసేసి ఐస్ క్రీమ్ లా ఉంటుంది. సేమ్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ ఉంటుంది మనకు. డీప్ ఫ్రిడ్జ్ లో ఒక ½ పెట్టి తిన్నా కానీ సేమ్ ఐస్ క్రీమ్. లేదంటే నార్మల్ గా తినాలంటే చపాతీకి, పూరికి ఇలానే తినేసేయండి, బాగుంటది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీ యమ్మీ యమ్మీ హంకట్ రెడీ అయ్యింది. ఇప్పుడు దీన్ని మనం బౌల్లో తీసేసుకుందాం. యమ్మీ యమ్మీ హంకట్ అయితే అయింది. మనం గిన్నెలో తీసేసుకుందాం. మొత్తం గిన్నెలో తీసేసుకొని, మీరు పూరికైనా చపాతీకైనా తినాలనుకుంటే ఇలానే చల్లగా లేకుండా తినండి. మీరు ఐస్ క్రీమ్ లా ఫ్లేవర్ కావాలంటే మాత్రం డీప్ ఫ్రిడ్జ్ లో ఒక ½ పెట్టేసి తినండి. అండ్ వచ్చేసి నేను ఇంకొకటి ఐటమ్ యాడ్ చేస్తున్నా, జిలేబీ. చాలా టేస్టీగా ఉంటది. ఇలా జిలేబీ వేసేసి ఫ్రిడ్జ్ లో పెట్టేశారంటే ఫ్లేవర్ సో అదుర్స్, చాలా బాగుంటది. ట్రై చేయండి ఒకసారి.